సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని అల్లీపూర్ కృష్ణవేణి పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యను సరిగ్గా బోధించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు త్రాగునీరు అందుబాటులో లేదని, వాష్రూమ్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదని, పలు క్లాస్ రూమ్లలో కిటికీ తలుపులు ఊడిపోయినా అలాగే క్లాసులు నడుపుతున్నారని, ఇలా సరైన వసతులు కల్పించకుండా యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు ఆరోపించారు. 10వ తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది నియమించకపోవడంతో విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ చదవడానికి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన కొనసాగిస్తూ ఫీజులు మాత్రం దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాఠశాలలో వాష్రూమ్స్, త్రాగునీరు సరిగ్గా సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు పాఠశాల ప్రిన్సిపల్ తదితరులకు తెలిపినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వారు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు చేరుకుని పాఠశాలపై చర్యలు తీసుకోవాలని గ్రూప్ ఆఫ్ స్కూల్ అల్లీపూర్ బ్రాంచ్ వాళ్ళ పేరెంట్ ఉన్నాను నేను. గత కొన్ని సంవత్సరాల కూడా ప్రభుత్వం వీళ్ళ యాజమాన్యము ఏ విధంగా ఉందంటే డబ్బులకు ముందు వస్తున్నారు తప్ప కానీ డబ్బులకే ఒక గంట లేట్ అయినా కూడా ఆ డబ్బులు కావాలని చెప్పేసి అంత టార్చర్ చేస్తారు తప్ప కానీ విద్య పైన కూడా స్టడీ పైన ఏం లేదు. ఇంకోటి సెకండరీ వచ్చేసి ఏ టీచర్ ఎంత క్వాలిఫైర్ 10 చదివిరా, 10th, ఇంటరా, డిగ్రీ ఏం చదివిరా అని తెలియదు. ఇంతవరకు మాత్రం తెలియని లేదు. వాళ్ళు అసలు ప్రిన్సిపల్ కూడా లక్ష్మీ మేడం అంటే కూడా ఇంటర్ ఫెయిల్ అని చెప్పి చెప్తున్నారు. అదే టీచర్ ఉన్న ఈ ఫ్యాకల్టీ ఏవైతున్నారో వాళ్ళ ఇండ్ల దగ్గర అడుగుతుంటే ఎవరో 2-3 తప్ప మిగతా వాళ్ళు లేదంటే వాళ్ళు ఇంటర్ ఫెయిల్ ఉన్నారు, 10th ఫెయిల్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి మరి నాణ్యత లేని విద్యా వ్యవస్థ పైన కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎంఈఓ తను ఏంటంటే సార్ ఈ విధంగా ఉన్నది చెక్ చేయండి అని చెప్పేసి అంటే ఏమయ్యా అని ఒక బామర్ది లెక్క మాట్లాడుతున్నాడు. ఒక బాధ్యత రకంగా ఉన్న ఆఫీసర్ కూడా ఈ విధంగా మాట్లాడము మరి ఈ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలకు మరి తలొగ్గి మరి వాళ్లకు మరి ఏ విధంగా ఏం వాడడంలో కూడా ఎంఈఓలను డిఓలను అర్థం కాదు. మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము మా చదువు ఏమో అడుగుతాం. గైడ్లు తీసుకొచ్చేసి ఆ 10th వాళ్ళతో చెప్పి చదివి విద్య చేపిస్తుంటే ఏ వరకు నాణ్యత వాళ్ళ జీవితం ఉంటుంది? మేము ఎందుకు డబ్బులు కట్టాలి? అసలు 2-3 నెలల ఒక ఎంఈఓకు మాట్లాడడానికి వెళ్తే ఆయనకు ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆయన ఏం వయ అని చెప్పేసి బామర్ది లెక్క మాట్లాడుతున్నాడు. బామర్ది కావాలన్నా వయ కావాలన్నా ఉన్నతాధికారి ఏ విధంగా మాట్లాడి వినండి ఒకసారి. సార్ నమస్తే సార్. నేను జైరాబాద్ నుంచి మన కృష్ణవేణి స్కూల్ పేరెంట్ మాట్లాడుతున్నా. పేరు ప్రభాకర్. చెప్పండి సరే. కృష్ణవేణి లోపల క్వాలిఫై లేకుండా టీచర్లు కూడా కృష్ణవేణి స్కూల్లో ఇక్కడ బాబుని అడ్మిషన్ చేసినాం కానీ పిల్లలకు ఏ మాత్రం కూడా చదువు విషయంలో మంచిగా చదివిపిస్తలేదు. రీడింగ్ లేదు, ఏం లేదు. ఎగ్జామ్స్ వస్తే మాత్రం క్వశ్చన్ ఆన్సర్స్ మాడతారు. ఏం నీట్గా ఉండే నీళ్ళు చేస్తే నీళ్ళకి పంపియారంట. లంచ్ టైమ్ లో బరువు అయితే కొన్ని తక్కువ పంపిస్తాం. నీళ్ళు తక్కువ పడితే నీళ్ళకి కూడా కొనియారంట. 2 పిలిపియారు. स्टार्टिंग से मेरे बच्चे पढ़ रहे, हर बार मैं जो है सुना आके लक्ष्मी मैडम को बोलते रहता हूँ बच्चों को खिड़कियां नहीं है ऊपर, बच्चे बीमार हो रहे हैं बोल के बोला मैं आके, तो ऊपर आके चेक करने नहीं देते मेरे को। फैन नहीं है, एक क्लास में 40-40 बच्चे हैं, बच्चे कैसा पढ़ना बोल के बोलते हैं। एक को एक लड़ लेते रहते हैं, एक जना सामने बैठता हूँ बोला, एक जना पीछे बैठता हूँ बोल का। और ऊपर जो है सुना एक बाथरूम है, नीचे एक बाथरूम है, बच्चे जो है सुना वॉशरूम